నా పేరు డొంకెన సాంబశివరావు, గోపాలరావుపేట, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. నిన్న సాయంత్రం వచ్చినటువంటి అకాల వర్షానికి మరి ఒడ్లు నాని ముద్దయినాయి. కోసినటువంటి రైతులందరూ కూడా నష్టపోయారు. భారీ వర్షం వచ్చింది, వర్షంతో పాటు రాళ్ళు కూడా పడ్డాయి. కోసిన ఒడ్లు ముద్దై తడిసిపోయినాయి. ఈ విధంగా రైతులు నష్టపోయారు. కొయ్యని పొలానికి ఒక కంకికి గింజ లేకుండా రాలిపోయినాయి. కొయ్యని రైతులు ఆ విధంగా నష్టపోయారు. కోసిన రైతు మరి ఒడ్లు ముద్దయి ఈ విధంగా నష్టపోయారు. పెట్టుబడి చాలా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నష్టపోయి ఉన్నాం రైతులు. దయచేసి ప్రభుత్వం వారు మా రైతులకు ఏదో ఒక విధంగా ఆర్థిక సాయం చేసి అప్పుల బాధ నుండి ఒడ్డెక్కించాలని కోరుకుంటున్నాం. మనకు ఈ గోపాలరావుపేటలో ఉన్నటువంటి రైతులు సగం మంది కోత కొయ్యకుండా ఉన్నారు. ఇంకా కంకికి ఒక్క గింజ లేకుండా పోయింది. దయచేసి ప్రభుత్వం అధికారులు ఈ రైతులను ఏదో రకంగా గమనించి మా అప్పుల బాధల నుంచి ఒడ్డెక్కించాలని మనవి చేసుకుంటున్నాం. నా పక్క మట్టి పోలోజు నరసింహరావు ఇద్దరము కలిసి అప్పు తెచ్చి 4 ఎకరాల పొలము కౌలుకు చేసినాం. 4 ఎకరాల పొలం కౌలు చేస్తే ఎకరాకి 50,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఈ పెట్టుబడి ఇంతకుముందు ఉన్న అప్పులు పెట్టుబడి ఈ అకాల వర్షానికి రాళ్ళుబడి అకాల వర్షానికి మాకు ఒక వడ్ల గింజ లేకుండా రాలిపోయింది. దీన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి ప్రభుత్వం మాపై చర్య తీసుకొని ప్రభుత్వం మా పైన జాలి చూపెట్టి వెంటనే పెట్టుబడి సహాయం మరియు ఎంతో కొంత కల్పించగలరని ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని కోరుతున్నాం. ఈ పాత అప్పులు ఇప్పటి అప్పు కలిపి సుమారు మా కుటుంబ సభ్యులమైతేనే మేమైతేనే రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వాలే మమ్మల్ని గుర్తించాలి.